తెలంగాణలో బీసీ సంఘాల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. బంద్కు టీజీఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో ఉదయం నుంచి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు దీపావళి పండగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం జేబీఎస్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, బీసీ బంద్ తో బస్సులు లేక పండగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ యామిని, మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు అన్ని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర అన్ని సంఘాలు కూడా ఈ బంద్కు పూర్తి సంపూర్ణ మద్దతునైతే ప్రకటించాయి. ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు సైతం ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జేబీఎస్ వద్ద ఉన్నాము. జూబ్లీ బస్టాండ్ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇతర జిల్లాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఉదయం 6 గంటలకే బంద్ ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్యాసింజర్స్ అంతా కూడా బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి దృశ్యాలను మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. కెమెరామెన్ బాలాజా దృశ్యాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చాలామంది మొగ్గు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆన్లైన్లో రిజర్వేషన్ బుకింగ్ చేసినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెట్ల కింద సేద తీరుతున్న బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్ని రాజకీయ పార్టీలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనను ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఒకవైపు బీసీ సంఘాల నేతలు, బీసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, పేరేంది, ఏం చేస్తారు మీరు? ఇక్కడే ఉంటారు. ఇవాళ బంద్ ఎట్లా నడుస్తుంది? తెలంగాణలో బీసీ సంఘాల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. బంద్కు టీజీఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో ఉదయం నుంచి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు దీపావళి పండగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణన చేసి మరి 1 ఇయర్ పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్ళి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా
దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. గవర్నర్ సంతకం పెట్టాల్సింది పోయి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు తెప్పించుకున్నారు.